మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్రీవారు. సో ఈరోజు మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్. బర్త్డే అంటే హడావిడి లేకుండా చిన్న సెలబ్రేషన్స్ మా ఇంట్లో వరకే చేసుకున్నాం. సో అందుకనేసి నేనే చిన్నగా సెటప్ చేశాను అనమాట. ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామని జస్ట్ ఈ వీడియో అనమాట. మా సెలబ్రేషన్స్ చాలా కష్టపడతాను, మీకు కూడా తెలుస్తాను. వీడియో హెల్ప్ చేస్తానంట. చూడండి, సెటప్ నెట్ రెడీ చేశాము. ఇక్కడ లైటింగ్ సెటప్ రెడీ చేశాము. వస్తుంది, కొంచెం మంచిగా అనిపించింది. ఇంకా డెకరేషన్ ఉంది, అది అయిపోతాను మీకు కంప్లీట్. బాగుందా? నేను ఆయన ఇది వచ్చేసి రోజ్ క్యాండిల్, ఇది వచ్చేసి లవ్ ఫుల్ ఉంటాయి. చూడు, ఇది క్యాండిల్ సెట్. సో ఇది వచ్చేసి ఇట్లా అన్నీ చేసుకున్నాం అనమాట. హెచ్బి అంటే అన్నీ పంపింగ్ చేయడం కష్టం అవుతుంది, అది కాకుండా ఇట్లా అతికియడానికి కూడా కష్టం అవుతుంది అనేసి ఓన్లీ ఇక్కడ హెచ్బిడి అనే మాత్రమే అతికిచ్చేస్తే సెట్ అవుతుందిలే అనేసి ఓన్లీ షార్ట్ కట్ ఫామ్లో అతికిస్తున్నాను అనమాట. సో అదే సింపుల్గా ట్రై చేశాను. ఇది చాలా గట్టిగా హార్డ్గా అనిపించింది ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి. సో తర్వాత అయితే కొంచెం ఈజీనే అనిపించింది. సో అందుకనేసి హెచ్బిడి ఆ 3 మాత్రమే లెటర్స్ని డెకరేట్ చేద్దాంలే అనుకున్నాము. సింపుల్గా అయిపోవాలి, మంచిగా అయిపోవాలి అనుకున్నాను. సో మా వరకు మాత్రమే, ఇంట్లో వరకు మాత్రమే కాబట్టి హడావిడి లేకుండా కొంచెం సింపుల్గానే మా ఆయన కోసం నేను స్వీట్ బెలూన్ తయారు చేశాను అనమాట. సో ఇట్లా హెచ్బిడి అనేది సింపుల్గా సెట్ అయింది. మా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇక్కడ చూడండి, లవ్ అనేది క్యాండిల్తో ఎట్లా అనమాట, అన్ని స్పార్క్స్ వస్తా అట్లా కొంచెం ఇదిగా లేకుండా కొంచెం ఇది కూడా కొంచెం స్వీట్ మెమరీలా ఉంటుందనేసి క్యాండిల్ ట్రై చేశాను అనమాట. చాలా బాగా మంచిగా అనిపించింది. సో మా ఇంట్లో ఏ సెలబ్రేషన్స్ జరిగినా ఫస్ట్ ఉండేది కిన్నునే అనమాట. ఎవరి బర్త్డే, ఎవరు ఏ సెలబ్రేషన్స్ అయినా తనే సెలబ్రేట్ చేయాలనే విధంగా ఉంటుంది, తనే ఫస్ట్ ఉంటుంది. తన బర్త్డే అంటే తనే వదలని ట్రై చేస్తుంది అనమాట. లాస్ట్ టైం మా అమ్మ వాళ్ళ యానివర్సరీలో కూడా తనే ఇట్లా చేసేదానికి ట్రై చేసింది. సో అందుకనేసి తనే అన్నిట్లో ఉండి అన్నీ చేయాలనుకుంటుంది. సో అందుకని ఫస్ట్ తనే ఉండిందనమాట. ఇక్కడ వాళ్ళ డాడీ కట్ చేస్తుంటే నేను కూడా చేస్తాను అనేసి వచ్చింది. సో మా వరకు ఇంట్లో వరకు మాత్రమే కాబట్టి మేమే సింపుల్గా డెకరేట్ చేసుకొని సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నాము. మా తమ్ముడు మా డాడీ వచ్చారనమాట. సో ఇంట్లో వరకు మాత్రమే కాబట్టి ఎక్కువ హడావిడిగా లేకుండా మరి గ్రాండ్గా అంతా అందరిని పిలుచుకున్నట్లు ఏం లేకుండా సింపుల్గా మా వరకే అనమాట, మా 5 మెంబర్స్కే ఇంట్లో వరకే అనమాట. సో అందుకని ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. తర్వాత వచ్చి మా డాడీ మా తమ్ముడు కూడా గిఫ్ట్ చేశారు. మా ఆయనకి షర్ట్ ప్యాంట్ గిఫ్ట్ చేశారనమాట. సో తను కూడా నెక్స్ట్ ఒక వీడియోలో వేసుకుంటాడు, చూపిస్తాను మీకు. వాళ్ళు షర్ట్ ప్యాంట్ గిఫ్ట్ చేశారు, నేను అది కూడా చేస్తున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి నేను కిన్ను చేత గిఫ్ట్ చేయించాను అనమాట. అది వచ్చేసి ఇయర్ బడ్స్. తనకి ఇంకా ఇయర్ బడ్స్ ఆల్రెడీ ఒక సెట్ ఉన్నాయి. సో అవి కూడా ఇంకొక సెట్ సేవ్ చేశానమాట. నేనైతే ఒక షర్ట్ గిఫ్ట్ చేశాను ఇంకొకటి. సో ఇవి అనమాట మా సెలబ్రేషన్స్. ఇంతవరకు హడావిడిగా లేకుండా కొంచెం సింపుల్గానే స్వీట్ మెమరీ లాగా ఉండేలాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీరు కూడా విషెస్ చేస్తున్నారని విష్ చేస్తున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బంగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు ఎంత సపోర్ట్ అంటే మా ఆయన చాలా సపోర్ట్ అనమాట. సో తనకంటూ చేసింది ఒక సింపుల్ మెమరీ అనమాట ఇది. మీరు కూడా ఎవరన్నా విష్ చేయాలంటే విష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మనం ఇంకా ఆయన కోసం నేను ఇష్టంగా పాయసం చేశాను అనమాట, మా ఆయన కోసం. సో పాయసం, వెజ్ పలావ్ అండ్ పన్నీర్ కర్రీతో ఈరోజు సెలబ్రేషన్స్ అనేవి ఎండ్ అయ్యాయి అనమాట. సో ఇవి చిన్న డిన్నర్ ప్లానింగ్ అనమాట. సో ఇవి తర్వాత సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ డిన్నర్ ప్లాన్ చేసుకొని ఇవి లైట్ చేసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.